విజయసాయిరెడ్డిపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి డర్టీ పొలిటీషియన్ అని, చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించింది మర్చిపోయాడా అంటూ సెటైర్లు వేశారు. ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి బయటకు తోసేశారని, ఇలాంటి వ్యక్తి మూడో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదుగుతాడంటూ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పగటి కండం మానుకోవాలని, అంబటిపై వ్యాఖ్యలు చేసి స్థాయిని తగ్గించుకోలేరన్నారు. అంటే ఆయన రాజకీయాల్లో లేడా ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేదేంది, చేసేదేంది చెప్పండి. మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా, పోటీ చేస్తుంటే ఒక్కొక్కటి ఎంతమంది నామినేషన్ వేస్తున్నారు, ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపన చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువ నాయకుడు యువగళాలు ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి మనం 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు మూడో ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేస్తావు, ఏమైంది ఈ పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం అధ్యక్షులు అనుకోవటం చేస్తున్నారు. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆయన రాజకీయాల్లో లేడా ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేదేంది?